హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఇంగ్లీష్ ఛానల్ టెల్ ఇంగ్లీష్. ఈరోజు ఈ వీడియోలో మనం తరచుగా రోజు ఇంట్లో మాట్లాడే కొన్ని తెలుగు సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, నీకు పిచ్చి పట్టిందా, వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు, నా కోసం ఆగు లాంటివన్నీ కూడా ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఈ వీడియోలో చూద్దాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఫస్ట్ సెంటెన్స్ వచ్చేసి, నీకు పిచ్చి పట్టిందా అని అప్పుడప్పుడు అంటూ ఉంటాం కదా, దాని ఇంగ్లీష్లో హ్యావ్ యూ గాన్ మ్యాడ్, హ్యావ్ యూ గాన్ మ్యాడ్ అని అడగాలి. అలాగే నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసి, వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు అని మనం ఎవరికైనా చెప్తూ ఉంటాం కదా, దే లివ్ ఇన్ హైదరాబాద్, దే లివ్ ఇన్ హైదరాబాద్ అని చెప్పాలి. అలాగే ఆమె ఎలా ఉంది అని అడగడానికి హౌ ఈజ్ షీ, హౌ ఈజ్ షీ అంటే ఆమె ఎలా ఉంది అని. అలాగే నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసి, సరిగ్గా అదే అని అంటూ ఉంటాం కదా, ఎగ్జాక్ట్లీ ద సేమ్, ఎగ్జాక్ట్లీ ద సేమ్ అంటే సరిగ్గా అదే అని. అలాగే అతను నాకు చెప్పాడు అని చెప్పడానికి హీ సెయిడ్ టు మీ, హీ సెయిడ్ టు మీ అంటే అతను నాకు చెప్పాడు అని. అలాగే మేము రెడీ అయ్యాము అని చెప్పడానికి వీఆర్ రెడీ, వీఆర్ రెడీ అంటే మేము తయారయ్యాము అని. అలాగే ఏమైనా జరగచ్చు అని చెప్పడానికి ఎనీథింగ్ కెన్ హ్యాపెన్, ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ అంటే ఏమైనా జరగచ్చు అని. అలాగే నా కోసం ఆగు అని చెప్తూ ఉంటాం కదా, వెయిట్ ఫర్ మీ, వెయిట్ ఫర్ మీ అని చెప్పాలి. అలాగే నేను అక్కడికి వెళ్ళాను అని చెప్పడానికి ఐ వెంట్ దేర్, ఐ వెంట్ దేర్ అంటే నేను అక్కడికి వెళ్ళాను అని. అలాగే నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పడానికి ఐఎమ్ హియర్, ఐఎమ్ హియర్ అని చెప్పాలి. అలాగే ఏమీ అనుకోకు అని చెప్పడానికి డోంట్ మైండ్, డోంట్ మైండ్ అంటే ఏమీ అనుకోకు అని. అలాగే నేను మర్చిపోయాను అని చెప్పడానికి ఐ ఫర్గాట్, ఐ ఫర్గాట్ అంటే నేను మర్చిపోయాను అని. చూసారు కదా, ఈ చిన్న చిన్న సెంటెన్స్ అన్నీ కూడా మనం తరచుగా యూజ్ చేసే సెంటెన్సెస్. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటివన్నీ యూస్ఫుల్ వీడియోస్ చూడాలనుకుంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని హిట్ చేయండి. మరొక యూస్ఫుల్ వీడియోతో మేము ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.